ప్రతి చిన్న విషయానికి ఎంతో దిగులు చెందుతున్న నేటి తరంలో వీరు మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నారు. దేశానికి సేవ చేయాలనే లక్ష్యం, జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలనే కల వారిని వెనకడుగు వేయనివ్వడం లేదు. పెంగ్విన్ పక్షుల పడిలేచే కెరటంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోటులు వచ్చినా వెనక్కి తగ్గేదలేదు అంటూ ముందుకు సాగుతూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న ఆదిలాబాద్ జిల్లా యువకులపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. జీవన ప్రయాణంలో ఎన్ని సమస్యలు ఎదురైనా అన్నిటినీ అధిగమించి ముందుకు సాగితేనే విజయం సాధించవచ్చునని అనుభవజ్ఞుల సలహా. కానీ ఈ మాట విన్న చాలా మంది ఏమనుకుంటారంటే, కష్టం అనుభవించే వారికే తెలుస్తుంది, ఉచిత సలహాలు ఇచ్చేవారికి కాదు అని విసుక్కునేవారు ఉంటారు. కావిడి బరువు చూసేవాడికి ఏం తెలుస్తుంది, మోసేవాడికి తెలుస్తుంది అని చికాకు పడేవారు ఉంటారు. అయితే కష్టపడితే ప్రతిఫలం తప్పక దక్కుతుంది, ధైర్యంతో ముందుకు సాగితేనే విజయం అందుతోంది అని నిరూపించేందుకు యువకులు కంకణం కట్టుకున్నారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అందుకు తగినట్లు ప్రణాళిక, ప్రయత్నాలతో ముందుకు సాగినప్పుడే మనం అనుకున్న గోల్ను రీచ్ అయ్యేందుకు మార్గం సుగమమవుతుంది. అంతేకాని కలలు కంటూ కూర్చుంటే సమయం వృధా తప్ప మరేం సాధించలేం. అయితే కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని బేల మండలంలోని ఆవల్పూర్ గ్రామానికి చెందిన బోయర్ అక్షయ్ నిరూపించారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో పుట్టిన అక్షయ్ చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. చదువుకునే రోజుల్లో నుంచే దేశ సరిహద్దుల్లో ఉద్యోగం చేయాలని కసి పెంచుకున్నారు. ఆ కసే కలగా మారింది. ఆర్మీలో ఉద్యోగం కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. 1 కాదు, 2 కాదు, 3 సార్లు ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. కాలం కాటేస్తున్నా, విధి వెక్కిరిస్తున్నా నేను మాత్రం వెనక్కి తగ్గేదేలే అనుకున్నాడు. చివరి ప్రయత్నంగా 4వ కూడా ప్రయత్నించాడు. చివరికి తను అనుకున్న గమ్యానికి చేరుకున్నాడు. ఆర్మీలో ట్రేడ్ మ్యాన్ గా ఎంపికయ్యాడు. దీంతో అక్షయ్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేల మండలంలోని అవల్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని. నా పేరు బోయర్ అక్షయ్, మా నాన్న పేరు బోయర్ తిరుపతి. నేను 10th టిఎస్ మోడల్ స్కూల్ జైనత్లో చదువుకున్నాను. డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్లో చదువుకున్నాను. అక్కడ ఎన్సీసీ కూడా చేశాను. నాకు కోరిక ఉండేది దేశ రక్షణ చేయడానికి. కోరిక అవ్వడానికి 3rd అటెంప్ట్ 3 సార్లు అటెంప్ట్ చేశాను. 3rd అటెంప్ట్కు నాకు జాబ్ వచ్చింది. కృషి, పట్టుదల ఉంటే సాధించింది అంటూ ఏమీ లేదు. కష్టాన్ని చూడలేక సెలెక్ట్ చేసుకున్నాను. యువతకు ఇచ్చే సందేశం ఏమంటే, మనం అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల మనకుండాలి. ఇక ఆదిలాబాద్ జిల్లా బాది గ్రామానికి చెందిన కొట్రంగే కిషన్ లక్ష్మీ దంపతుల కుమారుడు సాయి గత 6 సంవత్సరాలుగా ఆర్మీ ఉద్యోగం కోసం నిరంతరం కష్టపడ్డాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏకంగా 6 సంవత్సరాలుగా ఆర్మీ కోసం కష్టపడ్డారు. ప్రతిసారి ఏదో ఒక చిన్న విషయంలో వెనక్కి రావాల్సి వచ్చినప్పుడు జీవితంపై విరక్తి కలిగిందని సాయి చెప్పాడు.
అయితే ప్రతిసారి తమ తల్లిదండ్రుల కళ్ళల్లో కష్టం చూసినప్పుడు ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసి తనలో పట్టుదలను నింపిందన్నారు. అయితే ప్రతిసారి తమ తల్లిదండ్రుల కళ్ళల్లో కష్టం చూసినప్పుడు ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసి తనలో పట్టుదలను నింపిందన్నారు. చివరికి ఆర్మీలో జనరల్ డ్యూటీ ఉద్యోగం రావడంతో వారి ఆనందానికి అవతులు లేకుండా పోయింది. తమ కుమారుడు బంగారు భవిష్యత్తు కోసం 2 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మడంతో పాటు కుటుంబ భారం కోసం కూరగాయలు సైతం అమ్మేవాడినని ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తానికి ఆ దేవుడి దయ తమ కుమారుడి కష్ట ఫలితం నేడు ఆర్మీలో ఉద్యోగం సాధించేలా చేశాయని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. నాకు 2 కొడుకులు. నా పెద్ద కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఆర్మీ జాబ్కు 6 సార్లు ట్రై చేసిండు. 6 సార్లు రాలేదు. 7వసారికి వచ్చింది. కానీ 6 సార్లు ట్రై చేసినా రాలేదని పట్టు విడవలేదు. అందుకే పట్టుదలతో ఇంకా స్టడీ చేసి 7వసారి వచ్చేసింది. నేను బాది అనే విలేజ్లో మా కుటుంబం ఉంటుంది. అక్కడ మా నాన్న అమ్మ వ్యవసాయం చేస్తారు. నేను చదువుకున్నది మొత్తం గవర్నమెంట్ కాలేజ్ ప్రభుత్వ పాఠశాలలోని. నేను ఆర్మీ జాబ్ 18 ఏళ్ళ నుంచే ఆర్మీ జాబ్కు ప్రయత్నిస్తున్నాను. దీనికి నా పట్టుదలని కారణం నేను 7 సార్లు ఏమో అటెంప్ట్ చేసిన. అయితే ఒకసారి ఏమో రన్నింగే పోయింది. 2వసారి చెస్ట్లో తీసేసిండు. 3వసారి ఏమో ఎగ్జామ్ పోయింది, మెరిట్ లిస్ట్ రాలే. 3వసారి ఎగ్జామ్ రిజెక్ట్ చేసిండు మొన్న హకీంపేటలో. ఇట్లా మొత్తం కంటిన్యూ అవ్వకుండా 15 తారీఖు నాడు జనవరి 15 నాడు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ప్రిపరేషన్కు నేను కరీంనగర్కి వెళ్ళాను. దీనికి అందరు అనుకుంటారు దీనికి మనం ఉత్త ఫిజికల్ ఉంటే చాలు, ఎగ్జామ్ ఏముండదు అంతా ఇట్లా అనుకుంటారు. కానీ మెయిన్ ఫిజికల్తో పాటు మెయిన్ ఎగ్జామ్ కూడా మంచిగానే ఉంటుంది, టఫ్ ఉంటుంది. టైంపాస్ లెక్క చూసుకుంటాం, ఆడుకుంటాం, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇయ్యాం. ఇది అందరు చేసే కొంచెం మా ఫ్రెండ్స్ కూడా చేశారు. అందులో మేము 7 మంది ఏమో సెలెక్ట్ అయ్యాం. అందులో మేము 4గురం ఏమో చదువుకున్నాం మంచిగా. అంటే 2 నెలలు మంచిగా కష్టపడ్డాం. ఇక మరో ఆర్మీ ఉద్యోగి కైలాష్ తన జీవితంలో జరిగిన ఆటుపోటుల గురించి చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించేది లేదని, అందుకే ఆర్మీలో ఉద్యోగం సాధించాలని హర్షం వ్యక్తం చేశారు. తన తల్లి చల్లని దీవెనలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే దేశానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాయన్నారు. తను పడ్డ కష్టం తనలో కసిని మరింత పెంచాయని, అటు దేశానికి సేవ చేయడంతో పాటు తల్లిదండ్రుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని, ఉన్న ఊరు కన్న తల్లికి మంచి పేరు తీసుకొస్తానని గర్వంగా చెబుతున్నారు కైలాష్. नाम कैलाश पावड़े। कल मेरा आर्मी में सिलेक्शन हुआ 28 जनवरी को। एग्ज़ाम था, इससे पहले सिलेक्शन हो गया। मैं बहुत साल से मेहनत कर रहा हूँ, लगभग 3-4 साल से मेहनत करके बहुत सूर्यापेट में सिलेक्शन था मेरा। उस दिन रनिंग मार के नेक्स्ट डे मेडिकल हो गया। वो मेडिकल होने के बाद एग्ज़ाम भी हो गया। एग्ज़ाम में पास हो गया मैं, और मैं जेडपीएस स्कूल बेला 10th क्लास तक पढ़कर फिर इंटरमीडिएट विद्यार्थी कॉलेज आदिलाबाद में एनसीसी किया। एनसीसी बी सर्टिफिकेट होल्डर हो, और मैं बहुत साल से मेहनत कर रहा हूँ। आप भी मेहनत करें तो आप भी एक ना एक दिन सक्सेस होते बोल के आशा कर। मेरे घर वाले भी बहुत मदद करे, बहुत पैसे भी दिए इधर उधर कोचिंग जाने के लिए। और हमारे खेत में काम करते हैं हमारे घर वाले। और मेरे 2 भी बहन हैं, एक पीजी चालू है और एक बहन का इंटरमीडिएट चालू है। उन्होंने भी अच्छे पढ़ाई कर रहे, एक ना एक दिन उन्होंने भी जॉब मारते बोल के।
జీవితంలో కష్టపడి పనిచేస్తే, అనుకున్న లక్ష్యాల కోసం పరితపిస్తే, అనుకున్న దానికోసం అలుపెరగని పోరాటం చేస్తే విజయాలు సాధించవచ్చు అనడానికి వీరి జీవితాలే ఓ చక్కని ఉదాహరణ. ఏదో కష్టం వచ్చిందని అనుకున్నవారు దూరమయ్యారని, ఎవరో ఏదో అన్నారని అది లేదు ఇది లేదు అని కూర్చుంటే జీవితం ముగిసిపోతుందే తప్ప ముందుకు వెళ్ళలేం. అన్ని దారులు మూసుకుపోయినా వెతికితే ఏదో ఒక చిన్న వెలుగు నీకోసం ఎదురు చూస్తుందని నిరూపించిన వీరి జీవిత స్ఫూర్తితో నేటి తరం యువత ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.